సో హలో యూస్ వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. మరి ఈ వీడియోలో నేనైతే మీకు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాట్ ఈస్ డూ వైల్ లూప్ ఆర్ అదేవిధంగా వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్ అనే దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో మీరు కనుక ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అయితే లేదా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే మీకు మన ఛానల్ అనేది అయితే చాలా అంటే చాలా యూజ్ అయితే అవుతుంది. సో మీరు ఎంపీసీ అయితే మీకు ఫ్యూచర్లో ఇంటర్ చదువుతున్నారు అనుకోండి, వాటి మీద కూడా కోర్సులు అయితే వస్తాయి, డోంట్ వరీ. సో ప్రస్తుతం అయితే ఒక లైక్ చేసి ఫటాఫట్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి, సో దట్ ఫర్దర్ వీడియోస్ని అయితే మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. సో ఇక సోదాపేసి టాపిక్లోకి వెళ్ళిపోయాం అనుకో, ఈ వీడియో టాపిక్ వచ్చేసి మనకి డూ వైల్ లూప్ అనమాట. సో ఇట్ ఈస్ ఆల్సో అ టైప్ ఆఫ్ లూప్ యూజ్డ్ ఫర్ ఇటరేషన్. మరి దీనికి కూడా సింటాక్స్ ఉంటుంది కదా, యాజ్ మనం లాస్ట్ వీడియోస్లో ఫర్ లూప్ అండ్ అదేవిధంగా వైల్ లూప్కి చెప్పుకున్నట్టు దీనికి కూడా ఒక సింటాక్స్ అనేది అయితే ఉంటుంది. సో ఆ సింటాక్స్ వచ్చేసి డూ తర్వాత బాడీ ఆఫ్ ద లూప్. సో ఈ బాడీలోనే లాస్ట్లో మనకి ఇంక్రిమెంట్ వస్తుంది లేదా డిక్రిమెంట్ వస్తుంది. సో బాడీ ఆఫ్ ద లూప్ని క్లోజ్ చేసాం. లాస్ట్లో మళ్ళీ వైల్ లూప్ తర్వాత కండిషన్ అన్నమాట. దీన్ని మనం ఎక్స్ప్రెషన్ టెస్ట్ ఎక్స్ప్రెషన్ అని కూడా అనొచ్చు. సో దిస్ ఈజ్ ద మేజర్ సింటాక్స్ మచ్చా. సో ఇక్కడ మనకి ఏంటంటే కనుక ఫస్ట్ డూ వైల్ లూప్లో ఫస్ట్ మనకి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత, సో ఒకసారి వెయిట్. సో ఇక్కడ ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఈ డూలో ఏదైతే ఉందో ఇదంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇట్ విల్ గో టు ద వైల్ లూప్. వైల్ కండిషన్ ఏదైతే ఉందో కండిషన్కి వెళ్ళద్ది. కానీ మనకి వైల్ లూప్లో అలా కాదు. ఫస్ట్ కండిషన్ చెక్ చేసిన తర్వాత ఇట్ విల్ గో టు ద బాడీ, ఇట్ విల్ గో టు ద ఎగ్జిక్యూషన్. ఓకేనా, ఇక్కడ పైన రాస్తున్నా చూడండి. ఇప్పుడు వైల్ ఉందనుకో, వైల్ కండిషను, దాని తర్వాత మనకు బాడీ వచ్చుద్ది. ఓకేనా, కానీ డూ వైల్లో అలా కాదు. డూ దాని తర్వాత బాడీ, దాని తర్వాత కండిషన్. సో ఫస్ట్ ఏమవుద్ది, మనకి ఈ బాడీ ఏదైతే ఉందో ఇది ఒకసారి మనకి ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఎన్నిసార్లు వన్ టైం అదైతే మనకి ఎగ్జిక్యూట్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత మనకి కండిషన్ చెక్ అవుద్ది. ఒకవేళ కండిషన్ తప్పనుకో, ఒకసారి ఎగ్జిక్యూట్ అయిన ఇది ఏదైతే ఉందో అది వన్ టైం అయితే ప్రింట్ అయిపోద్ది. ఓకేనా, వన్ టైం అది ప్రింట్ అవ్వడం కానీ వన్ టైం ఎగ్జిక్యూట్ అయితే అవ్వద్ది. సో దాని తర్వాత నుంచి కండిషన్ చెక్ చేసిన తర్వాత ఒకవేళ కండిషన్ అనేది తప్పు అయితే ద లూప్ ఈజ్ గోయింగ్ టు స్టాప్. కానీ వైల్ లూప్లోకి వచ్చేసరికి అలా కాదు. ఫస్ట్ అది కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది. ఒకవేళ కండిషన్ అంతా కరెక్ట్ అయితేనే ఈ లోపల బాడీ ఏదైతే ఉందో అదంతా మనకి ఎగ్జిక్యూట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ డూ వైల్ లూప్ మచ్చా. సో మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, బై బై.